ఓం నమో వెంకటేశాయ. రాజీవనేత్ర రఘుపుంగవ రామభద్ర రాకేందుబింబ సదృశానన నీలగాత్రం రామాభిరామ రఘువంశ సముద్భవత్వాం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం. తామర పువ్వుల వంటి నేత్రములు గలవాడు, రఘు పుంగవుడు, జానకీ వల్లభుడు, కోటి మన్మథాకారుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 446వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇతడు రాముని బంటు, ఇతడు రాముని బంటు, ఇతనికెవ్వరెదురు. ఇతడు రాముని బంటు, ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు, ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు, ఇతనికెవ్వరెదురు. ఆకాశమంతయు నిండి అవ్వలికి తోకజాచి, ఆకాశమంతయు నిండి అవ్వలికి తోకజాచి, పైకొని పాతాళాన పాదాలు మోపి. ఆకాశమంతయు నిండి అవ్వలికి తోకజాచి, పైకొని పాతాళాన పాదాలు మోపి. కైకొని దశ దిక్కులు కరముల కబళించి, కైకొని దశ దిక్కులు కరములు కబళించి, సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు, సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు. ఇతడు రాముని బంటు, ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు, ఇతనికెవ్వరెదురు. సురలు రోమకూపముల విహరించ, ఉంచక సురలు రోమకూపముల విహరించ, ఉంచి ధ్రువమండలము మొగమయ్యుండ. ఉంచక సురలు రోమకూపముల విహరించ, ఉంచి ధ్రువమండలము మొగమయ్యుండ. ఎంచగలోకములెల్ల ఎడనెడ సందులుగా, ఎంచగలోకములెల్ల ఎడనెడ సందులుగా, చెంచుల మెరసినాడిచ్చట హనుమంతుడు, చెంచుల
చంచుల మెరసినాట హనుమంతుడు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. రవిచంద్రులు కర్ణకుండలములుగా. గరిమా రవిచంద్రులు కర్ణకుండలములుగా. ధరణి మేరువు కటికటము కాగా. గరిమా రవిచంద్రులు కర్ణకుండలములుగా. ధరణి మేరువు కటికటము కాగా. ఇరవుగా శ్రీ వెంకటేశుని సేవకుడై. ఇరవుగా శ్రీ వెంకటేశుని సేవకుడై. బెరసెనిచ్చటానిదే పెద్ద హనుమంతుడు. బెరసెనిచ్చటానిదే పెద్ద హనుమంతుడు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్. అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం
अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थम् सकलकार्यसिद्ध्यर्थम् गोसंरक्षणार्थम् च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 63तमसर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 63तमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. లబ్ధశబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మత కుమారశబ్దవేధీతి మయా పాపమిదం దశరథ మహారాజు కౌసల్యాదేవితో మాట్లాడుతున్నటువంటి మాటలు తాను చేసినటువంటి పాప ఫలంగానే ఇప్పుడు తాను పుత్రవియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పినట్లుగా ఏదైతే శుభకరమైన పుణ్యకర్మ కానివ్వండి పాపకర్మ కానివ్వండి చేసినట్లయితే దాని యొక్క ఫలాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. ఆ విధంగా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కౌసల్య అని అంటూ ఇంకో మాట కూడా చెప్పాడు. దీనికి మోహమే కారణమైనది. ఎందుకు అంటే పై మెరుగులు చూచి అదేదో గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి ఈ లోకంలో ఎంతోమంది భ్రమపడుతూ ఉంటారు. ఉదాహరణకి పలాస వృక్షము ఉన్నది. ఆ పలాస వృక్షము చూడటానికి పెద్ద పెద్ద పువ్వులు పూస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దాని ఫలములు తినడానికి యోగ్యంగా మాత్రం ఉండవు. మరి మామిడి చెట్టు ఉన్నది. మామిడి చెట్టుకు పూసేటటువంటి పువ్వులు, ఆ పూత కనీసం దూరం నుంచి కనిపించదు. అది అంత అందంగా కూడా ఉండదు. గాలి వస్తే రాలిపోతూ ఉంటుంది. కానీ దాని నుండి వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉన్నదో అది మాత్రము చాలా మధురంగా ఉంటుంది. కావున కంటికి కనిపించేటువంటి మెరుగులను చూచి తదనుగుణంగా ఫలం వస్తుంది అని భ్రమపడడం ఏదైతే ఉన్నదో అది మాత్రం అవివేకం అవుతుంది. మరి అటువంటి
భ్రమతో అటువంటి మోహంతో నేను ఇలాగా మోసపోయాను. అలాగే తప్పు చేసి పాపము చేసి ఆ పాప ఫలాన్ని ఈ విధంగా నేను అనుభవిస్తున్నాను అని అంటూ, మరి ఇలాగా మోహపడటానికి దశరథ మహారాజుకి మోహం రావటానికి, ఇలాంటి దుఃఖాన్ని అనుభవించడానికి హేతువైన ఆ మోహం ఏదైతే ఉందో ఆ మోహం కలగడానికి కారణం ఏమిటి? మరి ఉత్తమ సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు కదా దశరథ మహారాజు. మరి అటువంటి వాడు ఈ విధమైనటువంటి మోహాన్ని పొందడం ఏమిటి అని అంటే, మనకు లోకంలో కూడా సహజంగా అధికారము, అదేవిధంగా ధనము, యవ్వనము, ఈ వయస్సు కూడా ఈ మూడు ఉన్నప్పుడు మనకు ఆ కష్టసుఖాల యొక్క విలువ తెలియదు. అదేవిధంగా మనల్ని మించినటువంటి వారు ఎవరు లేరు అనే భావన కలుగుతూ ఉంటుంది. అందులోనూ ఆ సుఖము ఎక్కువగా కలుగుతున్నప్పుడు, తనకు ఎదురు లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఏది చేయటానికైనా సిద్ధపడతారు. మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మోహం అనేది ఏర్పడుతుంది అని అంటూ, తాను మోహపడటానికి, మోహంతో అలా పాపం చేయడానికి గల కారణాన్ని వివరిస్తూ, లబ్ధశబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మత కుమార శబ్దవేదీతి మయా పాపమిదం కృతం అని అంటూ, కౌసల్య కుమార శబ్దవేది. దశరథ మహారాజు అంటే దశరథ మహారాజు తాను కౌమారావస్థలో ఉన్నప్పుడు చేసినటువంటి పొరపాటుని, కౌమారావస్థలో ఉన్నప్పుడు మోహంతో చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో, పాపకృత్యం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. చెబుతూ అప్పట్లో మరి మంచి వయసులో ఉన్నవాడు కదా, దానితోటి పైగా దశరథ మహారాజు గొప్ప విలుకాడు, ధనుర్ధారి, అదేవిధంగా ధనుర్విద్యా పారంగతుడు అని చెప్పి చాలా గొప్ప పేరు ఉన్నది. ఆ ధనుర్విద్యా పారంగతులలో కూడా శబ్దవేది అనే విద్యను అభ్యసించడము, దానిని స్వాధీనపరుచుకోవటము చాలా గొప్ప విశేషం అన్నమాట. అంటే అతిరథ మహారథులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఇటువంటి శబ్దవేది అనే విద్యను అభ్యసించగలరన్నమాట. సహజంగా కంటితోటి లక్ష్యాన్ని చూచి ఆ లక్ష్యాన్ని ఛేదించడం అనే దానినే చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. గురి తప్పకుండా కొట్టాడురా, గురి చూశాడు అంటే తప్పదు అని చెప్పి అనుకుంటారు. కానీ గురి చూడకుండా, కనీసం ఆ వస్తువుని దూరం నుంచి కూడా చూడకుండా, శబ్దాన్ని బట్టి ఆ వస్తువు కానీ ఆ జంతువు కానీ ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని, శబ్దం వచ్చినటువంటి ఆ దిక్కుని, ఆ శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని బాణంతో కొట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది మరి ఇంద్రియములు ఎంత అదుపులో ఉంటే, శ్రోత్రేంద్రియము, అదేవిధంగా నిశితమైనటువంటి బుద్ధి, ఇవి ఎంత అధీనంలో ఉంటే అటువంటి విద్యను అభ్యసించగలరు. మరి దశరథ మహారాజు ఆ కౌమారావస్థలో శబ్దవేది అనే విద్యను అభ్యసించాడనమాట. అంటే లక్ష్యాన్ని చూడకపోయినప్పటికీ శబ్దాన్ని బట్టి, ఆ శబ్దము యొక్క తరంగాలను బట్టి లక్ష్యాన్ని బాణంతో కొట్టగలిగేటటువంటి విద్య, అటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళలో గొప్పవాడు అనమాట. అందుకనే కుమార శబ్దవేది. దశరథ కుమారుడు, యువరాజు గారు దశరథ కుమారుడు శబ్దవేది విద్యలో చాలా పారంగతుడు, అతనిని మించినటువంటి వారు లేరు అనే ఆ కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తిని పొందినటువంటి వాడు, ఆ శబ్దవేది విద్యను బాగా అభ్యసించినటువంటి, స్వాధీనం చేసుకున్నటువంటి వాడైన, కీర్తిని పొందినటువంటి వాడైన వాడు. అంతేకాదు కుమారేణ, కౌమారావస్థలో ఉన్నారు. మీరు గమనించినట్లయితే ఈ కౌమారావస్థ ఏదైతే ఉన్నదో అక్కడ వారు ఏదైనా ఒక విద్యను అభ్యసించినట్లయితే, లేకపోతే ఒక కొత్త విషయాన్ని కనుక తెలుసుకున్నట్లయితే వెంటనే వాళ్ళు, ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, వచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ఆ విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే ఆ విద్యను చెప్పి వారి యొక్క మన్ననలను పొందాలి, వారు పొగిడితే ఆనందించాలి అని చెప్పి పిల్లలు ఆ కౌమారావస్థలో ఉన్నటువంటి వారు అనుకుంటుంటారు కదా. అంటే యవ్వనావస్థకు దగ్గరలో ఉన్నటువంటి వారు అన్నమాట. అంటే తమ ఉత్కర్షను నలుగురు పొగుడుతూ ఉంటే ఆనందించేటటువంటి వయస్సు అది. తాము అభ్యసించినటువంటి ఏ విద్యనైనా, ఏ తెలుసుకున్నటువంటి ఏ కొత్త విషయాన్నైనా సరే వెంటనే ప్రయోగించడానికి
ఎక్కడ అవకాశం చిక్కుతుందా అని చెప్పి ఎదురు చూచేటటువంటి వయస్సు. మరి ఆ విధంగా ఆ రక్త ప్రసరణ కానివ్వండి, ఆ ఊపు ఆ విధంగా ఉంటుంది కదా. మరి ఆ కౌమారావస్థలో శబ్దవేధి అనే విద్యను అభ్యసించినటువంటి వాడు, పైగా శబ్దవేధి విద్యలో తిరుగులేనటువంటి వాడు అని పేరుగాంచిన దశరథ మహారాజు ఆ కౌమారావస్థలో ఉన్నటువంటి వాడై ధనుష్మత, ధనుర్ధారి అయినటువంటి వాడై చెబుతున్నాడు ఇక్కడ, మయా ఇదం పాపం కృతం. నా చేత ఆ వయస్సులో ఆ స్థితిలో అలాగ అందరి చేత పొగడబడుతూ ఆ విద్యను ఎక్కడో ఒక చోట ప్రదర్శించాలి, లేకపోతే ఆ విద్యను చూపించాలి అని ఆ విద్యను చూపించడం ద్వారా, లేకపోతే ఆ విద్యను అభ్యసించడం ద్వారా, ప్రదర్శించడం ద్వారా ఆనందించాలి అనే ఆ వయస్సులో ఉన్నటువంటి నా చేత పాపం కృతం, నా చేత ఒక పాపము చెయ్యబడింది, నేను చెప్పబోయేటటువంటి పాపం అనేది నా చేత చెయ్యబడింది అని అన్నారు. మరి దీనికే మరో రకంగా కూడా పెద్దలు అన్వయం చెబుతున్నారు. లబ్ధ శబ్దేనా, ఆ వయస్సులో శబ్దవేధి విద్యను అభ్యసించినటువంటి నేను లబ్ధ శబ్దేన ఒకానొక శబ్దము విని, అంటే అది ఏదో ఏనుగు నీరు తాగుతున్నట్టుగా ఉన్నటువంటి శబ్దము విని, అది ఎవరిది? మునికుమారుడి యొక్క ఆ శబ్దాన్ని విని, కుమారేణ ధనుష్మత, కౌమారావస్థలో మంచి వేగంతో ఉన్నటువంటి నేను ధనస్సుని ధరించినటువంటి వాడినైనా నా చేత శబ్దవేధి కుమార. అదేమిటి, దశరథ మహారాజు లక్ష్యాన్ని చూడాలా? శబ్దం వింటే చాలు బాణాన్ని ప్రయోగించి ఛేదించగలడు అనే గర్వంతో ఉన్నటువంటి నా చేత పాపం కృతం, మునికుమారుణ్ణి వధించటము అనే పాపము నా చేత చెయ్యబడింది కౌసల్య అని చెప్పి అంటూ, తదిదమ్మేను సంప్రాప్తం దేవి దుఃఖం స్వయం కృతం సమ్మోహాదిహ బాలేన యథా స్యాద్భక్షితం విషం. ఆ వయస్సులో అలా విద్యను అభ్యసించినటువంటి నేను మోహంతో పాపం చేశాను అని అంటూ, శుభమైనప్పటికీ అశుభమైనప్పటికీ కూడా మనుషుని చేత చేయబడినటువంటి ఆ కర్మ యొక్క ఫలం ఏదైతే ఉన్నదో ఆ కర్మ ఫలాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. మనకు చెబుతారు కదా, హరిర్ హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అని అంటూ, అనిచ్ఛన్నపి సంస్పృష్ట దహత్యేవ హి పావక అని అంటూ, తెలిసి పలికినా తెలియకుండా పలికినప్పటికీ కూడా ఈ హరినామస్మరణ చేయటం ద్వారా పుణ్యం అనేది తప్పనిసరిగా కలుగుతుంది అని అన్నారు. అదేమిటి, ఆ పిల్లవాడికి తెలియకుండా ఏదో పలికాడు కదా అని చెప్పి ఎలా కలుగుతుంది పుణ్యము అని అనుకోవడానికి వీలు లేదు. తెలిసి పలికినా తెలియక పలికినా, తెలిసి చేసినా తెలియక చేసినా సరే చేసినటువంటి పుణ్యకర్మ యొక్క ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలం అనేది తప్పనిసరిగా ప్రాప్తించి తీరుతుంది. మరి అంతే కదా, ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా చిన్న వయస్సులోనే మరి ఆ హరినామ సంకీర్తనతోటి ఆ పుణ్యఫలాన్ని పొందగలిగారు కదా. అంతేకాదు, తెలిసి చేసిన తెలియక చేసిన పాపఫలము యొక్క పాపకర్మ యొక్క ఫలాన్ని కూడా తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. దానికి చెబుతారు కదా, అనిచ్ఛన్నపి సంస్పృష్ట అని, తెలియకుండా తాకాము కదా అని అగ్ని దహించకుండా కాలకుండా ఊరుకుంటుందే? అబ్బెబ్బే మేము తెలియకుండా తాకామండి కాలకూడదు ఎట్టా కుదురుతుంది? అగ్ని యొక్క స్వభావం కాల్చడం, దహించడం. కావున తెలిసి చెయ్యి పెట్టినా తెలియకుండా చెయ్యి పెట్టినా సరే తప్పనిసరిగా అగ్ని కాల్చి తీరుతాడు. అదేవిధంగా తెలిసి చేసినా తెలియక చేసినా సరే పాపకర్మల యొక్క ఫలం అనేది తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే అని దశరథ మహారాజు కూడా చెబుతూ, అలాగే నేను తెలియక మోహంతో చేసినటువంటి పాపంతో ఇప్పుడు బాధపడుతున్నాను అని అంటూ, తదిదమ్మే అనుసంప్రాప్తం దేవి దుఃఖం స్వయం కృతం అని అంటూ, మరి ఇంతకుముందు కూడా అనుకున్నాం, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అని. అంటే అతిగా లేకపోతే ఎక్కువగా చేసినటువంటి పుణ్యముల వల్ల కానీ పాపముల వల్ల కానీ వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉన్నదో దాన్ని ఇహైవ ఈ లోకంలోనే పొందుతారు అని అన్నారు కదా. అందుకనే దేవి, ఓ కౌసల్యాదేవి, ఇహ ఈ లోకంలోనే చిన్న ఉదాహరణ చెబుతున్నాడు. బాలేవ
బాలేన సమ్మోహాతు భక్షితం విషం ఇవ. పిల్లవాడు పాయసము అని అనుకుని విషాన్ని గనక తాగేసినట్లయితే ఆ విషము అయ్యో పిల్లవాడు తెలియకుండా తాగాడు కదా అని చెప్పి అది హాని చేయకుండా ఉంటుందా? తప్పనిసరిగా హాని చేసి తీరుతుంది. అలాగే నేను నా శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తున్నాను, ధనుర్విద్యా పారంగతుణ్ణి అనే అభిప్రాయంతో శబ్దవేధి విద్యను ప్రదర్శించడము అనే ఉత్సాహంతో నేను ఆ బాణాన్ని ప్రయోగించి మునికుమారునికి హాని కలిగించాను. అలా చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపము నాకు తెలియకుండా జరిగినప్పటికీ, అంటే మునికుమారుడిని వధించాలి అనే ఉద్దేశ్యము లేకపోయినప్పటికీ కూడా ఆ వధించడం అనేది నా వల్లనే జరిగింది, నా కారణంగానే జరిగింది, నా బాణం వల్లనే జరిగింది. కావున నాకు తెలియకుండా ఉద్దేశ్యం లేకుండా చేసినప్పటికీ కూడా అతడిని వధించడం వల్ల వచ్చే పాపాన్ని నేను అనుభవించి తీరవలసినదే. అందుకనే ఇప్పుడు ఈ విధంగా పుత్రశోకాన్ని అనుభవిస్తున్నాను కౌసల్య అని అంటూ, అందుకనంటే తదిదం మే దుఃఖం అని అంటూ, అదే నాకు ఇప్పుడు దుఃఖంగా పరిణమించింది. నేను చేసినటువంటి పాపమే, తెలియక చేసినటువంటి పాపమే దుఃఖంలాగా అనుప్రాప్తం అనుసరించి నన్ను ఇప్పటికీ ఈ విధంగా పీడిస్తూ ఉన్నది అని అంటున్నాడు. అంటూ యథాన్య పురుష కశ్చిత్ పలాశైర్మోహితో భవేత్ ఏవం మమాప్యవిజ్ఞాతం శబ్దవేద్యమయం ఫలం. నలుగురు పొగుడుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, ఇక నన్ను మించినటువంటి వాడెవడు లేడు అని అడిగనక అనిపించినట్లయితే అదే పొరపాటు. అవతలి వారు మనల్ని పొగిడారు అంటే, మనలో ఉన్నటువంటి విశేషాన్ని వాళ్ళు తెలుసుకునగలిగారు అంటే అది వారి గొప్పతనము, అది వారి సంస్కారము. అది చూచి మనల్ని పొగుడుతున్నారు కావున మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళము అని అనుకుంటే అది అహంకారం అవుతుంది, మదాన్ని పుట్టిస్తుంది. మరి ఇక్కడ దశరథ మహారాజు తనకు ఆ కౌమారావస్థలో కలిగినటువంటి ఆ మదాన్ని గుర్తు చేసుకుంటూ ఏమంటున్నాడు, వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే శబ్దవేధి విద్యలో దశరథుడు గొప్పవాడు అని పొగుడుతుంటే ఇక అదే గొప్ప, అంతకు మించినటువంటి గొప్ప లేదు అనే భావనలోకి వెళ్ళిపోయి అందుకే చెబుతున్నాడు యథాన్య పురుష కశ్చిత్ అని అంటూ, అన్య కశ్చిత్ పురుష, సామాన్యుడైనటువంటి వాడు. అంటే ఇక్కడ సామాన్యుడైన వాడు అని ఎందుకు చెప్పాడు అంటే, రాజుగా ఉన్నటువంటి వాడు సామాన్యుడైనటువంటి వాడిలా ఆలోచించకూడదు. తనకు అమితమైనటువంటి దుఃఖం కలిగిన, తనకు అమితమైనటువంటి సుఖం కలిగినప్పటికీ కూడా వాటి కారణములను విశ్లేషించుకుంటూ సంయమనాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప, ఆ రాజకుటుంబంలో ఉన్నటువంటి వారు చిన్న చిన్న వాటికి ఎక్కువగా అత్యుత్సాహపడడం అనేది ఉండకూడదు. కానీ సామాన్యులైనటువంటి వాడి యొక్క సామాన్య లక్షణం ఏంటంటే తమకు కలిగినటువంటి దానితోటి ఆనందించడము, తమకు కలిగినటువంటి దుఃఖంతో బాధపడటం అనేది సామాన్యుల యొక్క లక్షణం. మరి రాజవంశంలో పుట్టి యువరాజుగా ఉన్నటువంటి వాడు, భావి సామ్రాట్టు కావలసినటువంటి దశరథ మహారాజు ఒక సామాన్యుడైనటువంటి పౌరుడిలాగా, ఒక సామాన్యమైనటువంటి మానవుడిలాగా ఎలా ఆలోచించాడు చూడండి. పలాశై మోహిత, పలాశములు అంటే ఆ పలాశ వృక్షాన్ని చూచి, అది పూస్తున్నటువంటి పువ్వులను చూచి, ఓహో పువ్వులు ఇంత పెద్ద పెద్ద వచ్చాయి కాబట్టి, చూడటానికి ఇంత అందంగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఫలములు కూడా అంతే గొప్పగా ఉంటాయి అని భావించి ఆ ఫలాల కోసం వేచి చూచి అవే గొప్పగా భావించి అక్కడే కూర్చుంటే ఫలములు వచ్చిన తర్వాత అవి నిష్ప్రయోజనమైనటువంటివి, తినడానికి యోగ్యము కాదు అని తెలిసి ఏ విధంగా అయితే బాధపడతాడో అదే విధంగా శబ్దవేధి విద్య అనేది చాలా గొప్పది, దాన్ని అభ్యసించడం ద్వారా నాకు వచ్చినటువంటి కీర్తి ఇంకెంతో గొప్పది అని భావించినటువంటి నేను ఆ విద్య వల్ల కలిగే కీర్తినే చూచాను తప్ప దానివల్ల కలిగే అపాయమును ఊహించలేదు. ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ శబ్దవేధి విద్యను ప్రదర్శించాలి అనే ఆ వేగంతో ఉన్నాను తప్ప ఆ శబ్దవేధి విద్యను ప్రదర్శించడం ద్వారా వచ్చే అపాయాన్ని నేను ఊహించలేకపోయాను. అంటే ఆ కనిపిస్తున్నటువంటి నలుగురు పొగిడేటువంటి పొగడ్తలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణనలోకి తీసుకుని ఇక ఈ విద్య అనేదే గొప్పది, ఇంతకు మించింది లేదు అని భావించి ఎక్కడ పడితే అక్కడికి ప్రదర్శించేటటువంటి
అంటే అవకాశం చిక్కినప్పుడల్లా ప్రదర్శించాలి అనేటువంటి ఉద్దేశంలోకి వెళ్ళిపోయి నేను మోసపోయాను. కావున దీని యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని ఊహించలేకపోయాను. విద్యనైతే అభ్యసించాను, తద్వారా కీర్తినైతే పొందాను, కానీ దానివల్ల వచ్చే దుష్ఫలితాలని కూడా ఊహించలేకపోయాను. అంతే కదండి. ఖడ్గ విద్య బాగా కత్తిని బాగా ఉపయోగించి విద్యను అభ్యసించగలిగినటువంటి వాడు ఆ విద్యను ఎప్పుడు అభ్యసించాలో అప్పుడు అభ్యసించి ఆ కత్తిని పక్కన పెట్టేయాలి తప్ప, నాకు బాగా ఖడ్గ విద్య వచ్చు అని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు కూడా డొక్కలో పెట్టుకు పడుకుంటే ఎక్కడో పొడుచుకుంటుంది అది. కాబట్టి ఆ విద్యను అభ్యసించినప్పుడు అది ఎంతవరకు వినియోగించాలో అంతవరకే వినియోగించాలి. దానివల్ల వచ్చేటటువంటి కీర్తిని ఏ విధంగా అయితే ఆస్వాదిస్తున్నాడో దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను కూడా ఊహించగలిగినటువంటి వాడే వివేకవంతుడవుతాడు. కానీ ఆ వయసులో ఉన్నటువంటి దశరథ మహారాజు అలాగా ఆలోచించక మరి ఆ పలాశ వృక్షం యొక్క పుష్పాన్ని చూచి దాని ఫలములు కూడా గొప్పవే అని భావించినట్లుగా శబ్దవేది విద్య యొక్క గొప్పతనాన్ని, దాని ద్వారా వచ్చినటువంటి కీర్తిని చూచుకుని దాని యొక్క ఫలము కూడా అన్నీ వచ్చే ఫలాలన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయని భావించిన వాడై మరి ఆ విద్యను ప్రదర్శించే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తూ ఉండటానికే సిద్ధపడిపోయాడట. మరి అప్పుడు ఏం జరిగిందో తెలుసా అని అంటూ, దేవ్యనూఢాత్వమభవో యువరాజో భవామ్యహం తతః ప్రావృడనుప్రాప్త మదకామ సమృద్ధిని. మరి మోహం కలగటానికి, ఆ విధంగా మదం కలగటానికి కూడా కేవలము ఆ వయస్సే కాదు, ఆ వాతావరణ ప్రభావం కూడా కారణము అనే విషయాన్ని తెలియజేస్తూ ఇటువంటి శబ్దవేది విద్యను పొంది పైగా కౌమారావస్థలో ఉన్నటువంటి ఆ దశరథ మహారాజు మరి పర్యావరణ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కూడా మదమును పుట్టించే విధంగా వచ్చాయట. ఏమిటంటే అవి, దేవి ఓ కౌసల్యాదేవి త్వం అనూఢ, మనకింకా అప్పటికి పెళ్లి కాలేదు, అంటే పెళ్లి కాక ముందు జరిగినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. మనకింకా అప్పటికి పెళ్లి కాలేదు. ఇంకా అహం యువరాజ, నేను కొత్తగా ఉన్నటువంటి రాజుని. అక్కడ చెబుతారు యువత్వే సతి రాజా అంటూ అంటే యువకుడిగా ఉన్నటువంటి రాజుగా ఉన్నాడంటే యువరాజుగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు నేనప్పుడు యువరాజుగా ఉన్నాను. అంతేకాదు అప్పట్లో నాకు ఈ విద్య కూడా, శబ్దవేది విద్య కూడా తెలిసి ఉన్నది. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా అప్పుడు తతః అంతలో మదకామ సమృద్ధిని, శరీరంలోనూ మనస్సులోనూ మదమును పుట్టించేటటువంటిది, కామాన్ని కలిగించేటటువంటిది, చెయ్యదలుచుకున్నటువంటి పని మీద ఎక్కువగా ఆసక్తిని కలిగించేటటువంటిదైన ప్రావృట అనుప్రాప్త వర్షాకాలం వచ్చినది అని. అంటే వాతావరణము వేడిగా ఉన్నప్పుడు మనసులో ఉండేటటువంటి భావాలు ఒక రకంగా ఉంటాయి. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు శరీరానికి ఆ చల్లదనం ఎక్కువగా ఎప్పుడైతే తగులుతూ ఉంటుందో అప్పుడు ఆ శరీరంలో కొంత మదం అనేది ఏర్పడుతుంది. మనస్సులో కూడా కామం అనేది కాస్త ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఎక్కువగా చల్లనైనటువంటి ప్రదేశంలో ఉండాలి అని చెప్పి కోరుకోకూడదన్నమాట. అందుకని ఏం చెబుతున్నాడు ఇక్కడ, ప్రావృత వర్షాకాలం ప్రాప్తించింది. ఎటువంటిది ఆ వర్షాకాలము? శారీరకమైనటువంటి మదాన్ని, మానసికమైనటువంటి కామాన్ని కూడా పెంచేదైనటువంటి ఆ వర్షాకాలం అనేది ఏర్పడింది, వర్షాకాలం అనేది వచ్చినది అని అంటున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే, సహజంగా మానవ లక్షణం తాము కష్టాల్లో ఉన్నప్పుడు తమ కష్టములను తీర్చుకోవటం కోసం, తమ బాధలు తీర్చుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. తాము సుఖంలో ఉన్నప్పుడు ఎదుటివాడినో ఎవరినో ఒకరిని కష్టపెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు కష్టపడుతూ ఉంటే చూచి ఆనందించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కష్టములలో ఉన్నప్పుడు ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదు మహాప్రభో అని భావించేటటువంటి వాడు తాను సుఖాల్లో ఉన్నప్పుడు మాత్రం అటువంటి కష్టాన్ని అవతల వాడికి కలిగించి ఆ కష్టాన్ని చూచి అదిగో వాడికి కష్టం కలిగింది, నేను మాత్రం సుఖంగా ఉన్నాను అని చెప్పి ఆనందిస్తూ ఉంటారట. ఇటువంటి మదాన్ని పుట్టించేటటువంటిది అనే విషయాన్ని చెబుతూనే ఏమంటున్నాడు, ప్రావృత్తు అనుప్రాప్త, వర్షాకాలము సంప్రాప్తించింది అని అన్నారు. వర్షాకాలం వచ్చింది. మరి ఆ వర్షాకాలంలో ఉపాస్య హి రసాన్ భౌమాన్
తప్త్వా చ జగదంశుభిః పరేతాచరితాం భీమాం రవిరావిశతే దిశం. ఇంకా సూర్యుడు కూడా దక్షిణాయనంలోకి ప్రవేశించాడు, అంతే కదా. వర్ష ఋతువు వచ్చేటప్పటికి సూర్యుడు కూడా దక్షిణాయనంలోకి వచ్చేస్తాడు. సూర్యుడు దక్షిణాయనంలోకి రావటము, అలాగే వర్ష ఋతువు అంటే మదమును కామమును కూడా పెంచేటటువంటి వర్ష ఋతువు కలగటము, అంతే కదండి. మరి ఆ వర్షం పడుతూ ఉంటేనో చల్లగా ఉంటేనో శరీరానికి ఆ మనసులో ఒక రకమైనటువంటి కామము, లేకపోతే తాము చేయదలుచుకున్నటువంటి తాము కోరుకుంటున్నటువంటి వాటి మీద మితిమీరినటువంటి అత్యధికమైనటువంటి కోరిక, ఇవన్నీ కలగటం అనేది జరుగుతుంది కదా. మరి ఆ విషయాన్ని తెలియజేస్తూ రవిః అంశుభిః భౌమాన్ రసాన్ ఉపాస్య. గ్రీష్మ ఋతువులో సూర్యుడు ఈ భూమి మీద ఉన్నటువంటి రసాన్ సమస్తమైనటువంటి ఆ నీటిని కూడా, భూమి మీద ఉన్నటువంటి నీటిని తన కిరణములతోటి ఉపాస్య అంటే వాటిని స్వీకరించి, అంతేకాదు సూర్యుడు ఏం చేస్తాడు, ఎండాకాలంలో తన ఎండతోటి ఆ కిరణములతోటి భూమి మీద ఉన్నటువంటి నీటిని గ్రహించి మేఘముల రూపంలో మార్చి మరలా వర్షాకాలంలో దానికి 1000 రెట్లుగా వర్షాన్ని కురిపిస్తాడు. సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసం రవిః అని అంటారు. అంటే సూర్యుడు భూమి నుండి గ్రహించేటటువంటి జలము కంటే కూడా 1000 రెట్లుగా నీటిని కురిపిస్తాడంటారు కదా. అలాగా గ్రీష్మ ఋతువులో ఈ భూమి నుండి అనేక రసములతో కూడినటువంటి జలాన్ని గ్రహించి పానం చేసినటువంటి సూర్యుడు జగత్ తత్వ తన కిరణముల చేత ఈ జగత్తు అంటని భూమి అంతటిని కూడా తత్వ తపింపజేసి, ఎప్పుడైతే విపరీతమైనటువంటి వేడి తర్వాత చల్లదనం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు శరీరంలో కూడా మార్పులు అనేవి వస్తాయి కదా. అందుకనే అలాగా గ్రహించిన తర్వాత పరేతాచరితాం దిశం, పరేతాచరితాం అంటే దక్షిణ దిక్కు, పరేతము అంటే గతించినటువంటి వారు వెళ్ళేటటువంటి దిక్కు అని అన్నారు. యమధర్మరాజు ఉండేటటువంటి దిక్కు అని అన్నారు. దక్షిణ దిక్కు అన్నమాట. ఆ దక్షిణ దిక్కుకి మారాడు సూర్యుడు, అంటే దక్షిణాయనం అనేది ప్రారంభమైనది అని అర్థం. అక్కడికి వెళ్ళాడు. ఆవిశతే దక్షిణ దిక్కుకు వెళ్ళాడు సూర్యుడు. ఇలాగా ఉత్తరాయణం నుంచి సూర్యుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అదేవిధంగా గ్రీష్మ ఋతువులో తాను గ్రహించినటువంటి జలమునంటిని కూడా కురిపించడం కోసం సిద్ధమయ్యాడు అని చెబుతూ ఉష్ణమంతర్దధే సద్య స్నిగ్ధా దదృశిరే ఘనా తతో జహృషిరే సర్వే భేకసారంగబర్హిణ. అంతే కదండి. బాగా ఎండగా ఉంటే ఎవరికి విహారం చేయాలి అని అనిపించదు. కానీ వాతావరణం కాస్త చల్లగా ఉంటూ చల్లగాలులు పిల్లగాలులు వస్తూ ఉంటే విహారం చేయాలి అనిపిస్తుంది కదా. మరి ఇక్కడ ఆ గ్రీష్మ ఋతువు పోయి ఆ తాపము వేడిపోయి ఎప్పుడైతే వర్ష ఋతువు వచ్చిందో ఆ వర్ష ఋతువులో సద్య ఉష్ణం అంతర్ధతే, వెంటనే ఆ వర్ష ఋతువు వచ్చేటప్పటికి ఉష్ణమంతా కూడా వేడంతా కూడా అంతర్ధానమైపోయి మాయమైనట్లుగా అయిపోయేదిట. స్నిగ్ధా ఘనా దదృశిరే, స్నిగ్ధమైనటువంటి చక్కగా కనిపిస్తున్నటువంటి చల్లనైన ఆ మేఘములు కనిపిస్తూ ఉన్నాయి. తతః సర్వే భేకసారంగబర్హిణ, ఎప్పుడైతే ఆ మేఘములు కనిపిస్తూ వాతావరణం చల్లబడిందో అప్పుడు కప్పలు, అలాగే నెమళ్ళు, జంతువులు, మిగతా ఈ జింకలో మొదలైనటువంటి జంతువులు, చాతక పక్షులు, బర్హిణ మయూరములు, ఇవన్నీ కూడా ఆనందిస్తూ ఉన్నాయి. అంటే ప్రకృతి కూడా పులకిస్తూ ఉన్నది, ఆనందిస్తూ ఉన్నదన్నమాట. ఆ సమయంలో క్లిన్న పక్షోత్తరాస్నాతా కృచ్ఛ్రాదివపతత్రిణ వృష్టివాత వధూతాగ్రాన్ పాదపానభిపేదిరే. ఇంకా ఎండలో ఎక్కువగా తిరగనటువంటి ఆ పక్షులు కూడా వర్షం వచ్చేటప్పటికి ఎక్కువగా తిరుగుతూ క్లిన్న పక్షోత్తరాహ, తడిసినటువంటి రెక్కలతో ఉన్నటువంటి ఆ పైభాగములు కలిగినటువంటి ఆ పక్షులు స్నాతాహ, స్నానం చేసి వస్తున్నటువంటి వారిలాగా పతత్రిణ, పక్షులన్నీ కూడా వృష్టి వాతావధూతాగ్రాన్, వృష్టి అంటే వర్షము,
వాతము అంటే గాలి. ఇలాగా వాన చేత గాలి చేత కూడా కదల్చబడుతూ, అంటే ఆ చెట్టు కొమ్మలు గాలికి, ఆ వర్షము యొక్క నీటి చుక్కలకి కూడా చెట్టు కొమ్మలు కదులుతూ ఉంటే వాటి మీద నుంచి ఆ పక్షులన్నీ కూడా చాలా ఆనందంగా ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకి అవి తడుస్తూ ఆనందంగా ఎగురుతూ ఉన్నాయిట. అంటే ప్రకృతిలో అంతా కూడా అవి అవసరమైనటువంటి పనిని, అవసరం లేనటువంటి పనిని కూడా చేయటానికి వాతావరణము, ఈ ప్రకృతి అదేవిధంగా పర్యావరణం అనేది ప్రేరేపిస్తున్నది అనే విషయం చెప్పటం కోసం ఇవన్నీ కూడా ఉదాహరణలు చెబుతూ ఉన్నాయన్నమాట. అంటే ఎండగా ఉన్నప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే పక్షులు ఆ ఆహారం కోసమనో లేకపోతే మరొక దాని కోసమనో గూడు నిర్మించుకోవడం కోసమో వాటి కోసమే ఆ పక్షులు ఆ విధంగా బయటికి వెళ్ళి వస్తూ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ వర్షం పడుతూ వాతావరణం చల్లబడిందో అవి అవసరం ఉన్నా లేకపోయినా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయట. మనం కూడా అంతే కదండి. ఎండగా ఉంటే హాయిగా ఇంట్లోనే ఉంటాము, అమ్మో ఎండగా ఉన్నది అని చెప్పి భయపడుతూ, ఎప్పుడైతే వాతావరణం చల్లబడిందో కాస్త విహరించాలి అనే భావన కలుగుతుంది, విహరించడానికి బయలుదేరుతాం కదా, పని ఉన్నా లేకపోయినా బయట తిరగడానికి బయలుదేరుతాం కదా. అలాగే ఇక్కడ పరిస్థితి ఆ విధంగా ఉన్నదని చెప్పడం కోసం అన్నమాట. అలాగా పాదపాన్ అభిపేదిరే, ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి ఆ పక్షులవి కూడా తిరుగుతూ తడుస్తూ ఉన్నాయట. ఈ విధంగా పతితేనాంభసాచ్ఛన్న పతమానేన చాసకృతు ఆబభౌ మత్తసారంగ తోయరాశిరివాచల. పతితేన అసకృత్ పతమానేన చ, పతితేన ఆంభసాచ్ఛన్న పతమానేన చ అసకృత్ అని అంటూ, పతితేన ఆకాశము నుండి పడుతున్నటువంటిది, అసకృత్ పతమానేన చ నిరంతరంగా ధారాపాతంగా పడుతున్నటువంటి ఆ వర్షపు అంబస, వర్షపు జలముతోటి, వర్షపు నీటితోటి, చెన్నహ కప్పబడినటువంటి, మత్త సారంగ అంటే మత్త సారంగ పశుపక్షిణోహో అని చెబుతూ ఆ మదించినటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఆ ఏనుగుల మీద, కొండల మీద ఉన్నటువంటి ఏనుగుల మీద ధారాపాతంగా వర్షం పడుతూ ఉంటే కొండల మీద నుంచి ఏదో వాగు ప్రవహిస్తున్నట్టుగా ఆ ఏనుగుల మీద నుంచి కూడా ఆ నీరు ధారాపాతంగా పడి అది వాగులుగా మారి, వాగులు వంకలుగా మారి నదులలో కలుస్తూ అలా ప్రవహిస్తూ ఉన్నదిట. కొత్త కొత్త దారులను ఆ వర్షపు నీరు ఏర్పరుస్తూ ఉన్నదన్నమాట. అంటే ఏమిటి, కొత్త దారులు కొత్త సరదాలు కావాలని చెప్పి అనిపిస్తుంది కదా చల్లదనాన్ని బట్టి. అందుకనే అక్కడ ఆ ఏనుగుల మీద పడినటువంటి ఆ నీరు ప్రవహించి కొత్త కొత్త దారులను ఏర్పరుస్తున్నది. కొత్త కొత్త ప్రవాహములన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయట. అలాగా అచలహ ఆ పర్వతము తోయరాశిరివా సముద్రములాగా కనిపిస్తూ ఉన్నదిట. అంటే ఆ కొండ మీద, అదేవిధంగా ఆ అటవీ ప్రాంతంలో అక్కడ ఈ వర్షాకాలంలో పడుతున్నటువంటి ఆ వర్షపు నీరు వల్ల కొత్త కొత్తగా వాగులు వంకలు ఏర్పడి ఆ జంతువుల మీద నుంచి పడుతున్నటువంటివి కూడా ఏదో జలపాతాలు పడుతున్నట్టుగా ఉన్నాయి. అంతగా అక్కడ వర్షపాతం పడుతూ ఉంటే పాండురారుణ వర్ణాని శ్రోతాంసి విమలాన్యపి శుశ్రువుర్గిరిధాతుభ్య సభస్మాన్ని భుజంగవతు. మరి ఆ కొండ ప్రాంతం నుండి ప్రవహిస్తూ వస్తున్నటువంటి జలములు చాలా స్వచ్ఛంగా ఉన్నాయట. అంటే ఆ రాళ్ల మీద ప్రవహిస్తున్నటువంటి జలములలో ఏదైతే మలినం ఉన్నదో ఆ మలినం అనేది ఏదో వడగట్టినట్టుగా ఆగిపోతుంది. ఆ రాళ్ల మీద నుంచి ఇసుకలో ప్రవహించేటటువంటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకనే ఇసుక ఉన్న చోట నీళ్లు, అలాగే రాళ్ళు ఉన్నటువంటి చోట నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగా అక్కడ కొండల మీద నుంచి ప్రవహిస్తూ వస్తున్నటువంటి నీరు చాలా స్వచ్ఛంగా, శ్రోతాంశి విమలాన్యపి జలప్రవాహములు, ఆ సెలయేర్లు చాలా విమలంగా స్వచ్ఛంగా ఉన్నప్పటికీ కూడా గిరిధాతుభ్య అరుణవ పాండురారుణ వర్ణాని, మరి అక్కడ ఉన్నటువంటి గైరిక ధాతువులు ఏవైతే ఉన్నాయో ఎర్రనైనటువంటి కాంతిని ఇచ్చేవి, తెల్లనైనటువంటి కాంతిని ఇచ్చేవి, ఈ విధంగా వివిధ రకాల వర్ణములు అంటే మణులలాగా భాషించేటటువంటి ఆ గైరిక ధాతువులు ఏవైతే ఉన్నాయో ఆ గైరిక ధాతువులు
ఆ నీటిలో ఆ నీటి ప్రవాహంలో కలవటం వల్ల నీరు కొన్ని చోట్ల చాలా తెల్లగాను కొన్ని చోట్ల ఎర్రగాను ఆ విధంగా ఆ కొండలలో ఉన్నటువంటి గైరిక ధాతువుల యొక్క ప్రభావంతో అలాగే ఆ ప్రవాహంలో కొట్టుకు వచ్చినటువంటి ఆ మణుల యొక్క ప్రభావంతో జలము కూడా చిత్ర విచిత్ర వర్ణములతోటి కనిపిస్తూ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నదన్నమాట. ఉన్మార్గ జలహీన జలవాహిని. అంతేకాదు జలం ఎప్పుడు ఒకే చోట ప్రవహిస్తూ ఉండదు. ఒక చోట ప్రవహిస్తూ ఉన్నప్పుడు కాస్త ఎక్కువగా కనుక జలం వచ్చిందంటే వెంటనే కొత్త దారిని కూడా వెతుక్కుని కొత్తగా మళ్ళీ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అలాగా కొత్త దారులు వెతుకుతూ ప్రవహిస్తున్నటువంటి జలముతో ఆ వర్ష ఋతువు వర్షాకాలము చాలా మనోహరంగా ఉన్నది అని అంటూ తస్మిన్నతి సుఖే కాలే ధనుష్మానిషుమాన్ రథీ వ్యాయామకృత సంకల్ప సరయూమన్వగాం నదీం. కౌసల్య, ఇంత ఆనందంగా ఇంత మనోహరంగా ఇంత ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఒకానొక రోజున నేను విహారము కోసము అన్నట్లుగా సరయూ నదీ తీరానికి వచ్చాను. మరి అలా వచ్చినటువంటి వాడిని ఊరికినే ఉండవచ్చును కదా. ఎందుకు వచ్చాను అని అంటే మరి ఆ శబ్దవేది విహరించడానికి వచ్చాడు. అక్కడ విహరించడానికి వచ్చినటువంటి వాడు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఊరుకోవచ్చు కదా. కాదు కాదు, అక్కడ శబ్దవేది విద్యతోటి వేట మృగయనం అంటారు, ఆ విధంగా వేటను కొనసాగించాలి అని చెప్పి తమసా నది సరయూ నదీ తీరానికి నేను వచ్చాను కౌసల్య అని చెప్పి తనకు ఆ విధమైనటువంటి మదము ఆ కౌమారావస్థలో ఆ విధమైనటువంటి మదము అంటే తాను పాపము చెయ్యటానికి కారణమైనటువంటి మదము మోహము ఏదైతే ఉందో దానికి కారణమైనటువంటి పరిస్థితులు, ఒకటి శబ్దవేది విద్యను తాను అభ్యసించడము, జనులందరూ కూడా ఆయనను కీర్తించడము, వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉండడము, కొత్త కొత్త ఆలోచనలు రావటము, విహరించాలి అని చెప్పి అనిపించడము, ఇవన్నీ కూడా కారణములయ్యాయి అని చెప్పి మరి ఆ కారణములలో భాగంగా సరయూ నదీ తీరానికి విహరించడానికి నేను వెళ్ళాను కౌసల్య అని చెబుతూ అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని ఊహించకుండా జరిగినటువంటి సన్నివేశాన్ని తెలియజేస్తున్నాడు దశరథ మహారాజు కౌసల్యాదేవికి. మరి ఆ జరిగినటువంటి సన్నివేశం ఎలా జరిగింది అనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. లబ్ధ శబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మత కుమారః శబ్దవేధీతి మయా పాపం ఇదం కృతం తదిదం మే అనుసంప్రాప్తం దేవి దుఃఖం స్వయం కృతం సమ్మోహాదిహ బాలేన యథా స్యాత్ భక్షితం విషం యథాన్యః పురుషః కశ్చిత్ ఫలాశైః మోహితో భవేత్ ఏవం మమాపి అవిజ్ఞాతం శబ్దవేద్యమయం ఫలం దేవ్యనూఢా త్వమభవః యువరాజః భవామ్యహం తతః ప్రావృట్ అనుప్రాప్త మదకామ వివర్ధిని ఉపాస్యహి రసాన్ భౌమాన్ తప్త్వాచ జగదం శుభిః పరేతాచరితాం భీమాం రవిరావిశతే దిశం ఉష్ణం అంతర్దధే సద్యః స్నిగ్ధాః
దదృశిరే ఘనాః దదృశిరే ఘనాః తతః తతః జహృశిరే సర్వే జహృశిరే సర్వే భేకసారంగ భేకసారంగ బర్హిణః బర్హిణః భేకసారంగ బర్హిణః భేకసారంగ బర్హిణః క్లిన్న పక్షోత్తరాః క్లిన్న పక్షోత్తరాః స్నాతాః స్నాతాః కృచ్ఛ్రాదివ కృచ్ఛ్రాదివ పతత్రిణః పతత్రిణః వృష్టివాతావ వృష్టివాతావ ధూతాగ్రాన్ భూతాగ్రాన్ వృష్టివాతావధూతాగ్రాన్ వృష్టివాతావధూతాగ్రాన్ పాదపాన్ పాదపాన్ అభిపేదిరే అభిపేదిరే పతితేన పతితేన అంభసాచ్ఛన్నః అంభసాచ్ఛన్నః పతమానేన చ పతమానేన చ అసకృత్ అసకృత్ ఆబభౌ ఆబభౌ మత్తసారంగః మత్తసారంగః తోయరాశిః తోయరాశిః ఇవాచలః ఇవాచలః పాండురారుణ పాండురారుణ వర్ణాని వర్ణాని పాండురారుణ వర్ణాని పాండురారుణ వర్ణాని శ్రోతాంసి శ్రోతాంసి విమలాన్యపి విమలాన్యపి శుశ్రువుః శుశ్రువుః గిరిధాతుభ్యః గిరిధాతుభ్యః సభస్మాని ప్రభస్మాని భుజంగవత్ భుజంగవత్ తస్మిన్ తస్మిన్ అతిసుఖే కాలే అతి సుఖే కాలే ధనుష్మాన్ ధనుష్మాన్ ఇషుమాన్ రథీ ఇషుమాన్ రథీ వ్యాయామకృత వ్యాయామకృత సంకల్పః సంకల్పః వ్యాయామకృత సంకల్పః వ్యాయామకృత సంకల్పః సరయూం సరయూం అన్వగాం నదీ అన్వగాం నదీం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రిషష్టితమే సర్గే షష్టితమే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః
సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయ శమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ